నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కుక్కలకి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా గొడవ జరుగుతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల చిన్న చిన్న పిల్లల్ని కుక్కలు గుంపుగా వచ్చి కరిచి చంపేసిన పరిస్థితులు మనం చూసాం. అయితే కుక్కల్ని కాపాడండి అంటూ కూడా ఈ మధ్య కాలంలో రేణు దేశాయ్, రష్మి ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. కానీ దాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. చాలామంది వాళ్ళని ట్రోల్ కూడా చేస్తున్నారు. ఈ టాపిక్ గురించి క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే కుక్కల గురించి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత రేణు దేశాయ్ కానీ, రష్మి కానీ వీళ్ళందరూ కూడా కొంత నెగిటివిటీ కూడా అక్కడి నుంచే వచ్చింది. అక్కడ కూడా ఒక చిన్న క్లాష్ అయింది. బయట జనాల నుంచి కూడా మీ ఫ్యామిలీలో ఎవరైనా కుక్క కరిస్తే మీకు తెలిసేది అంటూ కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళ వైపు నుంచి కూడా మీకు అసలు హ్యుమానిటీయే లేదు, అలా ఎలా పెడతారు, ఒక అబ్బాయి రేప్ చేస్తే మరి అందరినీ జైల్లో వేస్తున్నారా అంటూ కూడా ఇటువైపు నుంచి వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు మీరేమంటారు? మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది? వైల్డ్ లైఫ్ అండ్ డొమెస్టిక్ లైఫ్ బోత్ ఆర్ డిఫరెంట్. వైల్డ్ లైఫ్లో ఉండాల్సినవి పులులు, సింహాలు, మహా జంతువులు ఉన్నాయి. డొమెస్టిక్ లైఫ్లో ఉండాల్సింది మనిషి, కుక్క, ఆవు, గేదె ఉన్నాయి, సో అండ్ సో ఎక్సెట్రా పిల్లులు అన్నీ. ఈ డొమెస్టిక్ లైఫ్లో ఉన్నటువంటి ప్రాణుల్లో ఈ మనిషి అనే ఒకడికి కొంచెం ఏదో ఇంకిద జ్ఞానం ఇచ్చాడు దేవుడు. వీడు బట్టలు వేసుకోగలడు, మాట్లాడగలడు, కాన్ఫరెన్సులు పెట్టగలడు, సమస్య ఉంటే కోర్టుకు వెళ్ళగలడు, పోలీసులకి చెప్పగలడు, ప్రెస్ క్లబ్ దగ్గరికి వెళ్ళి వెనకాల బ్యానర్ వేసుకొని మైక్ పట్టుకొని కూర్చొని సమస్యలు చెప్పుకోగలడు. కానీ ఆవులు కానీ, గేదెలు కానీ, కుక్కలు కానీ, పాపం కుక్కలకంటూ సొంత కోర్టులు లేవు, సొంత పోలీస్ స్టేషన్ లేవు, కుక్కలకి ప్రెస్ క్లబ్బులు లేవు వెళ్ళి చెప్పుకోవడానికి. పోనీ ఇవన్నీ ఉన్నా చెప్పుకోవడానికి పాపం వాడికి బోబో తప్ప ఏం మాట్లాడడం రాదు, అవునా? కాబట్టి ఏమైందంటే ఇక్కడ ఒక వివక్ష. అన్నీ తెలిసిన మనిషి ఏం చేస్తాడంటే కుక్కని అంటున్నాడు, దగ్గర రావద్దని. కాకపోతే ఈ డొమెస్టిక్ లైఫ్లో నీకెంత బతికే హక్కు ఉందో వాటికి కూడా బతికే హక్కు అంతే ఉంది. అవి అడవిలో ఉండాల్సినవి కాదు. నువ్వు అడవిలో ఉండాల్సిన వాడివా? కాదు. నువ్వు ఎలా ఇక్కడ ఉండాలో అవి కూడా అక్కడే ఉండాలి. నువ్వు ఒక సమాజాన్ని సృష్టించుకొని వాటిని దూరం పెడుతున్నావు. ఎందుకంటే నీకున్న తెలివితో నీవు ఇల్లు నిర్మించుకోగలవు. దేవుడు పాపం చీమలకు కూడా ఇచ్చాడు, పక్షులకి ఇచ్చాడు ఇల్లు నిర్మించుకోవడం, కానీ ఇంకో కుక్కలకి ఇవ్వాల. లేకపోతే అది కూడా ఇటుక తెచ్చి పేర్చుకొని నీట్గా మంచి విల్లాస్ కట్టుకునేవి. ఆ తెలివి లేదు. నువ్వే ఉండి పాడైపోయిన తర్వాత ఓ మూలకు పెట్టేసి షెడ్డులో పాపం అవి తలదాచుకోవాలి. లేదా నువ్వు అవసరానికి ఏదైనా పెద్ద పైపులు తెచ్చుకొని అయిపోయిన తర్వాత ఒక పైప్ ఎక్కడన్నా పడేస్తే అది వెళ్ళి దాని కింద తలదాచుకోవాలి. ఎక్కడన్నా పొదు ఉంటే నీ అడ్డమైన రాజకార్యాలకు అది సరిపోక నువ్వు అందులో దూరకపోతే అది వెళ్ళి దూరి పడుకోవాలి, అంతేగా. ఇది బేసిక్గా కుక్కలకి ఉండడానికి నివాస యోగ్యాలు. ఇప్పుడు మాట్లాడిందంతా స్ట్రీట్ డాగ్స్. పోనీ పెంపుడు కుక్కలు అంటావా? నీ దాపు దర్పం కోసం మళ్ళీ నీ స్టేటస్ని నువ్వు బయట ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, ఎక్స్పోజ్ చేసుకోవడానికి కూడా నీకు కుక్కే కావాలి. ఆ కాలనీ మొత్తంలో కొన్ని రకాల కుక్కలు ఉంటే వాటికంటే రిచ్ కుక్క నీ దగ్గర ఉండాలి. నువ్వు దాన్ని ఏమన్నా ప్రేమగా చూస్తున్నావా అంటే పాపం అది ఏ అడవిలో ఉన్న ఆనందంగా ఉండేదేమో, కానీ నువ్వు దాన్ని ఒక చిన్న సెల్లో బంధించేస్తావు. ఇట్లా ఉంటుంది అది. రోజు ముద్దు చేస్తావు, కానీ నువ్వు దాన్ని బంధిస్తున్నావు, ఫ్రీగా వదలలేవు. దాని మెయింటెనెన్స్ కూడా అది నీ మొహం కొన్నప్పుడు నీ మొహం చూస్తుందేమో, ఎప్పుడో పొద్దున్న నీ మొహం చూస్తాను. దానికి నీ సర్వెంట్స్కి ఉన్నంత ఫేస్ రికగ్నిషన్ కూడా నీ ఫేస్ని చూస్తూ ఉండదు. రోజు వాళ్ళే ఫుడ్లు పెడతారు, వాళ్ళే తిప్పుతారు. కాబట్టి స్టేటస్ సింబల్ కోసం కొంటావు కుక్కని, అంతే, అంతమించి ఇంకేం ఉండదు. అండ్ నెక్స్ట్, నువ్వు ఒక కుక్కని పెంచే ముందు ఫైనాన్షియల్గా అండ్ మెంటల్గా ఒక కమిట్మెంట్ ఉంటేనే దాన్ని పెంచుకోవాలి, లేదంటే తెచ్చుకోవద్దు. నీ స్టేటస్ సింబల్ బాగానే ఉంది. సిబేరియన్ హస్కీ సైబేరియాలో మంచు ప్రదేశాల్లో ఉండాలి. 1816 ఏసీలో కూడా ఉండలేదు అది, కానీ మనం తెచ్చి పెట్టేస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు దాని షెల్ లైఫ్ 12 to 18 years బతికే కుక్కలు నువ్వు తెచ్చిన క్లైమేట్లో నువ్వు పెట్టే అడ్డమైన చెత్త తిని అక్కడ ఉండి 6 ఏళ్ళు 7 ఏళ్ళ కంటే ఎక్కువ బతకదు, అంతే. ఇప్పుడు నువ్వున్నావు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఏళ్ళు బతికే నీ జీవితాన్ని మందో మార్బాలమో ఇవేవో పీల్చుకొని ఇవేవో పొడుచుకొని 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి కుదించుకుంటున్నావు, నమిలి ఎర్రగా ఉమ్మి, అవునా?
దానికి అవసరం లేదు, దానికి అలవాట్లు కూడా లేవు. నీ దరిద్రాలన్నీ వాటి మీద రుద్ది, నీ క్లైమేట్ని వాటి మీద రుద్ది, వాటి చైల్డ్ లైఫ్ని కూడా నువ్వు తగ్గించేస్తున్నావు. కాకపోతే పెంచిన 6 ఏళ్ళు నేను చూడు ఎంత ముద్దుగా పెంచుకుంటున్నానో అని సొసైటీకి ఒక ఎమోషనల్ బాండింగ్ని క్రియేట్ చేస్తావు, కానీ నువ్వు దాన్ని హింసిస్తున్నావు, నీకు తెలియట్లే ఆ విషయం. ఇప్పుడు ఏమైంది, స్ట్రీట్ డాగ్స్ మనుషుల్ని కరుస్తున్నాయి, మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి అనే ఒక అంశం సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళగలిగితే వీటన్నిటిని జన సందోహం ఉన్న ప్రదేశాల నుంచి కొంచెం దూరంగా పంపించండి అని అభిప్రాయపడింది. ఎందుకు అభిప్రాయపడింది అంటే, నువ్వు ఏ కుక్కలు అటెన్షన్ లైన్లో నిలబడండి, ఒక్కొక్కరు చెప్పండి, నీకు పిచ్చుందా లేదు, నువ్వు అరుస్తావా లేదు, నువ్వు కరుస్తావా లేదు, అవి చెప్పలేవు కదా, అడిగినా చెప్పలేవు. బట్ నీకు తెలియదు ఏ కుక్క అరుస్తుంది, ఏ కుక్క కరుస్తుంది, కాబట్టి ఉన్న కుక్కలన్నింటినీ దూరంగా పెట్టమని చెప్పారు. దీనివల్ల ఈ జనాలందరూ ఆహాహా ఎంత సంతోషమైన తీర్పు ఇది, మేమందరం హ్యాపీగా తిరగవచ్చు, హ్యాపీగా బతకొచ్చు అని ఉన్నారు. ఈ వార్త విన్న ఎవడో సన్నాసి, ఒక మనిషి జంతువు, వాడేం చేశాడంటే ఊరు సర్పంచ్ ఇక్కడే ఒక 100-150 కుక్కలకి, అందులో ఏ కుక్క ఏంటో తెలియదు, వాటిని పట్టుకునేటప్పుడు కూడా వీళ్ళు ఎలా హింసిస్తారంటే, అదేదో పాపం దానికి తెలుసో తెలియదో పడుకుంటుంది, ఒక కర్ర దానికి ఏదో ఉంటుంది, ఇట్లేసేస్తారు కుక్కని, బయటపడి బతకడానికి ట్రై చేసినా కూడా దాన్ని అట్లా తిప్పి టాప్ టాప్ అని కొడతారు, అందులోనే బలంగా దాన్ని వ్యానెక్కించేస్తారు. అట్లా ఎక్కడికో తీసుకెళ్ళి, దానికి కూడా సమాజంలో బతికే హక్కు ఉంది. ఇప్పుడు మన ఇంట్లో ఒక మనిషి మానసికంగా తిరుగుతున్నాడు, రోజు నువ్వు రాగానే వీపు గీరుతున్నాడు, కాలు కొరుకుతున్నాడు, ఏం చేస్తావు వాడిని? మీ కుటుంబం అంతా కలిసి చంపేస్తారా? లేదే, తీసుకెళ్ళి ఎర్రగడ్డనో లేకపోతే వైజాగ్లోనో ఎక్కడో జాయిన్ చేస్తారు, ఓ రిహాబ్లోనో సమ్వేర్. వాడు తేరుకోవడానికి అక్కడ వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్లు ఇస్తారు, ఎప్పుడుకో తేరుకుంటాడు. కుక్కల కంటే అవి లేవు కదా రిహాబిలిటేషన్ సెంటర్స్. ఎవడో ఏదో ఎన్జిఓ ఎప్పుడో మనసు పుట్టి కొంచెం ఈ బ్లూ క్రాస్, గ్రీన్ క్రాస్, ఎల్లో క్రాస్ వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు వెళ్ళి ఇంత తిండి పెడతారు, అంతకుమించి ఇంకేం లేవు. వాటికి వైద్యం కూడా సరిగ్గా అందదు. వెటర్నరీ హాస్పిటల్స్లో కూడా ర్యాబీస్కి మందేస్తున్నారు, కానీ అది పనిచేయట్లా, డూప్లికేట్ మందులు అంట, ఊరికే నీ షో కోసం చూడు వేస్తున్నామని వేస్తారు, అయినా ఈ పనిచేయట్లా. ఎందుకంటే ఆ వ్యాక్సిన్ ఒరిజినల్గా తెచ్చి వాటి మీద వేయాలి అంటే నీకు ఇంత బడ్జెట్ అవుతుంది, దాని బదులు దాన్ని చంపడమే బెటర్ అనుకుంటున్నారు. ఎందుకు ఇప్పుడు అంత ఖర్చు పెట్టి మనం తేవడం అని ఇట్లా ఆలోచించే సొసైటీలో ఉన్నప్పుడు రేణు దేశాయ్ గారు ఈ ఇన్సిడెంట్స్ అన్నిటి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టింది. సరే, ఆవిడ ప్రెస్ మీట్ బాగానే పెట్టి ఏమైంది లాస్ట్కి, అంతవరకు బాగానే వచ్చింది. సుప్రీంకోర్టు గురించి ఒక మాట డొర్లింది. సుప్రీంకోర్టు కూడా ఎవరైతే తీర్పు ఇచ్చారో ఆయన్ని కూడా కుక్క ఖర్చు ఉంటుంది, అందుకే ఆ ఫ్రస్ట్రేషన్లో ఇచ్చాడు, దిస్ ఈజ్ నాట్ హ్యూమానిటీ అని చెప్పడంతో ఆ విషయం ఆవిడ ఏం చెప్పాలనుకుందో వదిలేసి ఇది ట్రోల్ అవుతా ఉంది. ఇది పక్కన పెట్టేస్తే రష్మి అన్న మాట నాకు ఒకటి నచ్చింది. మీరు వదిలేస్తున్నారు కరెక్ట్, ఇప్పుడు పెంచుకునే వాళ్ళు కూడా అది టాయిలెట్ పోతుంది, అది బాత్రూమ్ వెళ్తుంది, దాని జుట్టు అంతా రాలిపోయింది, దాని ఒంటి మీద ఏదో వచ్చింది అని చెప్పి వదిలేస్తున్నారు. యాక్చువల్గా ఏమవుతుందంటే, నువ్వు ముద్దుగా ఉందని తెచ్చుకునే బొచ్చు కుక్కకి ఒక 6-7 months తర్వాత టిక్స్ వస్తాయి, పేల లాంటి చిన్న పురుగులు పట్టి అది రక్తం పీల్చుకుంటూ ఇట్లా లడ్డులా తయారవుతూ ఉంటాయి. అది తీసేసిన తర్వాత అక్కడ చిన్న వూండ్ అవుతుంది. ఆ వూండ్ కొన్నాళ్ళకి ఏంటంటే దాని చుట్టుపక్కల హెయిర్ రాలిపోతుంది, దానికి ఒక టిక్ ఫీవర్ వస్తుంది. టిక్ ఫీవర్ వచ్చాక మొత్తం జుట్టు అంతా క్లీన్ అవుతుంది. చూడ్డానికి ఎలా ఉంటుందంటే ఏదో పుండ్లు పట్టినటువంటి కుక్కలా కనబడుతుంది. భయం ఏం లేదు, దాన్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని బ్లడ్ టెస్ట్ చేపిస్తే మహా అయితే 2-3 వేలు ఖర్చు అవుతుంది. మందులు ఇస్తారు, స్ప్రేలు ఇస్తారు, ఏవో ఇస్తారు, మళ్ళీ ఒక 3-4 monthsలో మళ్ళీ దాని రూపం దానికి వచ్చేస్తుంది. ఇది చేయకుండా వీళ్ళేంటంటే చూడంగానే రూపం చూసి భయపడతారు, ఇదేదో అయిపోయింది దీనికి అని. ఆ భయానికి దాన్ని రోడ్డు మీద వదిలేస్తారు. అయితే ఇప్పుడు రష్మి అన్న దాంట్లో ప్రాబ్లం చెప్తాను. నువ్వు ఇండియన్ డాగ్ని రోడ్డు మీద వదిలేస్తే మేము తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టి దానికి ఏం పెట్టినా సరే అది బతుకుద్ది. ఈ క్లైమేట్ దానికి సూటబుల్ కాబట్టి అది ఎక్కడైనా ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ, పెరుగన్నం పెట్టినా తింటుంది. నువ్వు లాసా అప్సో తెస్తున్నావు, జర్మన్ షెపర్డ్, మ్యాస్టిఫ్, ఫ్రెంచ్ మ్యాస్టిఫ్, డిఫరెంట్ కుక్కలు, సిబేరియన్ హస్కీ, అన్నీ ఎక్కడెక్కడి నుంచో దేశంలో లేని కుక్కలన్నీ తెచ్చి పెంచుకుంటున్నావు. నెల తిరగగానే దానికి ఏదో అయింది అని చెప్పేసి ముద్దుగా లేదని రోడ్డు మీద వదిలేస్తున్నావు. దాన్ని పాపం వీళ్ళు సంరక్షించడం తీసుకున్నప్పుడు దాని మెడిసిన్స్ కానీ, దాని ఫుడ్ కానీ, దాని మెయింటెనెన్స్ కానీ వీళ్ళకి ఎక్కువ అవుతుంది. మా దగ్గర డబ్బులు లేవు, మాకు ఇచ్చే ఫండ్స్ కూడా లేవు, మీరు ఇట్లాంటి కుక్కల్ని ఎందుకు తెస్తున్నారు, ఎందుకు పెంచుకుంటున్నారు, ఎందుకు వదిలేస్తున్నారు అని అడిగింది. ఇది కూడా ఒక మంచి పాయింటే. అండ్
రీసెంట్గా ఇష్యూ చూసుకుంటే మేడారం జాతరలో హీరోయిన్, ఒక 2-3 సినిమాలు తీసిన హీరోయిన్, ఆవిడ ఏం చేసింది, ఇప్పుడు తిరుమలకి వెళ్తే నీ మొక్కు చెల్లించుకోవడానికి తలనీలాలు ఇస్తావు. మేడారంలో ఒక ఫెసిలిటీ ఏముంది అంటే నిలువెత్తు బంగారం అంటే బెల్లం అమ్మవారికి సమర్పిస్తే మొక్కు తీరిందని ఫీల్ అవుతారు. ఆ కుక్కకి కొంచెం అనారోగ్యం ఉంటే ఈవిడ మొక్కుకుందట, ఆ కుక్క మంచిగా అయిపోయింది, నిలువెత్తు బంగారం ఇవ్వడానికి తీసుకెళ్ళింది. తూకం వేసిన వాడికి ప్రాబ్లం లేదు, తూకం వేయించుకున్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఆ కుక్కకు కూడా ప్రాబ్లం లేదు. అది చూసిన భక్తులకి మండింది, అపచారం అపచారం, మొత్తం ఏం చేయాలి ఏం చేయకండి, మంది తల వచ్చి ఇప్పుడు పట్టుకొని మేడారం మొత్తం ఊడవండి, సరిపోయింది, మీకు కావాల్సింది అదేగా. అప్పుడు తెలుస్తుంది నడుము నొప్పులు వస్తాయి. ఇదొక సిట్యువేషన్. సో రీసెంట్ ఇష్యూస్లో మొత్తం ఇంటర్నెట్ అంతా కూడా కుక్కల చుట్టూ తిరుగుతూ ఉంది. వాటికి కూడా ఉండే హక్కు ఉందని కొంతమంది, లేదా అవి ఉండొద్దని ఇంకొంతమంది, అవి కరిస్తే ఏదో అవుతుందని. ఇప్పుడు కుక్క కరవడం వల్ల ఎంతమంది చనిపోతున్నారు చెప్పు? 100ల్లో ఉన్నాయా? కనీసం 10 నుంచి 100 మధ్య ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది చనిపోయారు? బెట్టింగ్ యాప్స్ ఏంటి, వాడికి చదువు రావాలా, ఫోన్ రావాలా, యాప్ ఇన్స్టాలేషన్ రావాలా, దాని ఎగ్జిక్యూషన్ రావాలా, గేమ్ ఆట తీరు ఆడగలిగే ప్రావీణ్యం ఉండాలా, అందులో ఎక్స్పర్ట్ అయి ఉండి వాడు ఆడగలగాలి. అంత నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 1000కి 1, 2, 3 ఉంటారు, అంతే కదా. మందు వల్ల చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 1000కి 1000 మంది ఉంటారు. అందరూ తాగుతున్నారు కదా, తాగుబోతు వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. వేమూరి కావేరీ ట్రావెల్స్ తాగుబోతు వల్లే కదా జరిగింది. వాళ్ళు చనిపోతున్నారు, చాలామంది చంపుతున్నారు, పిల్లలను కొడుతున్నారు. ఈ సమస్యలన్నిటి మీద కూడా ఎవడూ ఫైట్ చేయడు. చాలా రేర్ సిచ్యువేషన్కి వచ్చేసి ఒక ప్రాణం పోయింది, దీనికి కారణం కుక్క, సమాజంలో కుక్కలే ఉండొద్దని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. వీళ్ళందరూ ఆ మందు మీద ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ఈ గొడవ పడే వాళ్ళందరూ కూడా తాగుబోతులే కాబట్టి దాని మీద గొడవ చేస్తే అది ఎక్కడ ఉండకుండా పోద్దాం అని చెప్పేసి చేయరు. ఇది సిచ్యువేషన్. సో రేణుదేశాయ్ గారు మాట్లాడింది పద్ధతిగానే ఉంది, కాకపోతే ఆ డెలివరీ చేసే టైంలో ఆవిడ కొంచెం ఆవేశానికి లోనైంది. అప్పుడు వచ్చిన మాటలే అవి, ఆవిడ మనసులో అనుకున్న మాటలే ప్రెస్ ముందు చెప్పింది. నెక్స్ట్ రష్మి కూడా మంచి వ్యాలిడ్ పాయింటే ఇచ్చింది. సీరియస్లీ నీకు స్తోమతలే అంటే కాస్ట్లీ ఎక్కువే ఉంటుంది. నువ్వు కాస్ట్లీ కుక్క కొన్నావు అంటే నీకు 20,000, 50,000, 1 lakh పెట్టి కొన్నావు అంటే దాని మెయింటెనెన్స్ కూడా అంత ఉంటుంది. వాటి ఫుడ్ సపరేట్ ఉంటుంది, దాని చుట్టాల రావాలంటే సంథింగ్ ఏవేవో ఉంటాయి, దానికి డిఫరెంట్ ట్రీట్స్ ఇస్తూ ఉండాలి. అవి మెయింటైన్ చేసేది 1 సంవత్సరం వరకు ఓకే, తర్వాత నీకంటే ఎక్కువ ఖర్చు నువ్వు దానికే పెడుతున్నావు అన్న ఫీలింగ్ నీకు వచ్చేసి వదిలేస్తారు చాలామంది. అట్లా వదిలేయకండి అని చెప్పింది. అండ్ వేరే ఇన్సిడెంట్స్లో నీకెంత బ్రతికే హక్కు ఉందో దానికి కూడా అంతే హక్కు ఉందని. ఇంకో 2 సిచ్యువేషన్స్ మీకు తెలియదు. గతంలో సిరి హనుమంతు పూజ చేస్తా పక్కన కుక్కను కూర్చోబెట్టుకుంటే చాలామంది ట్రోల్ చేశారు. అంతకుముందు మధురానగర్ ఇన్సిడెంట్, ఒక వ్యక్తి చనిపోతే కుక్కే దాడి చేసి చంపింది అన్నారు. తర్వాత తెలిసింది అతను గుండెపోటు వల్ల చంపితే కుక్క ప్రయత్నించింది అతన్ని బతికించడానికని. సో ఇట్లా అంటే అవి నోరు లేవు కాబట్టి ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. దీనికి ఒక సొల్యూషన్ ఉంది యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు మీ ఇంట్లో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, మీ తమ్ముడికో చెల్లో ఎవరో రక్కుతున్నారు, కొరుకుతున్నారు అంటే తీసుకెళ్ళి ఎక్కడ ఎర్రగడ్డలు వేస్తున్నారు కదా, అక్కడ ఎందుకు వేస్తున్నారు? వాడు అక్కడ వెళ్తే ఎవరిని కొరుకుతాడు, కానీ అక్కడ కొరకకుండా చేయడానికి కంట్రోల్ చేసే వ్యక్తి ఒకడు ఉన్నాడు. అలాగే కుక్కల్ని కూడా కంట్రోల్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, డాగ్ ట్రైనర్స్ ఉంటారు. మన రాష్ట్రంలో పక్క రాష్ట్రంలోనో పక్క దేశంలోనో ఉంటారు. జిహెచ్ఎంసీ ఏం చేయాలి అంటే అట్లాంటి వాళ్ళని హైర్ చేసుకొని, ఇప్పుడు నువ్వు రోడ్డు మీద ఎలా అయితే నీ పెట్రోలింగ్ వెహికల్ తిరుగుతూ ఉందో సేమ్ అలాగే యాజ్ ఇట్ యూజువల్ వీళ్ళతో కూడా ఒక వెహికల్ తిరిగింది అనుకోండి రోడ్లపైన, ఎక్కడైనా డాగ్స్ కనిపిస్తే దాన్ని ఇతను అట్రాక్ట్ చేసి దాన్ని ఈజీగా దానికి ఇంజెక్షన్ వేయించగలడు. అలాంటి వాళ్ళని కొంచెం డబ్బు పెట్టి హైర్ చేసుకుంటే నిజంగా ఎక్కడ కుక్కల సమస్య ఉండదు తెలుసా. అండ్ అగ్రెసివ్నెస్ తగ్గించడానికి కూడా మందులు ఉంటాయి కుక్కలకి. ఆ అగ్రెసివ్నెస్ ఎట్లా అంటే అది అరవకుండా కరవకుండా కామ్గా ఇట్లా ఉండడానికి కూడా మందులు ఉంటాయి. పెద్ద కాస్ట్లీ కూడా 1000 లోపే ఉంటాయి. అవి కొని వేస్తే చిన్న సొల్యూషన్ ఇది. దానికి సమాజంలో కుక్కలే ఉండకూడదు, కుక్కరహిత సమాజం మనం డెవలప్ చేయాలనుకోవడం మూర్ఖత్వం. సో ఫైనల్లీ అంటే మీరు కూడా కుక్కలు మనుషులతో పాటు కలిసి ఉండాలి, సో కాకపోతే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ సొల్యూషన్ లేకపోతే మనం ఇక్కడికి రావచ్చు, కరెక్టే. సొల్యూషన్ ఉంది, నీ మాట వినట్లా నువ్వు వెళ్తే అంటుంది, కరెక్టే. ఒక డాగ్ ట్రైనర్ ఉంటాడు, వాళ్ళ మాట వింటారు, వాడికి తెలుసు దగ్గరికి ఎలా తప్పించుకోవాలి, దాన్ని ఎలా నిమరాలి, ఎలా దానికి వ్యాక్సినేషన్ వేయాలి.
ఇంకేమన్నా అయితే పుండ్లో గిండ్లో ఉంటే దాన్ని ఎలా గ్రూమింగ్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఒక 50 మందినో 100 మందినో ఫస్ట్ డ్రైవ్లో కొంతమంది అపాయింట్ చేసి ఒక డ్రైవ్ నిర్వహిస్తే మ్యాక్సిమం చాలా స్ట్రీట్ డాగ్స్ని నయం చేయొచ్చు వ్యాక్సినేషన్ ఇచ్చి. తర్వాత అవి కామ్ అయిపోతాయి. నువ్వు వెళ్తున్నా కూడా నిన్ను చూసి వాటి కోపం రావు, నేను అరవవు, తోడపట్టుకోవు. అట్లా ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. రైట్. సో మీది కూడా సో వరల్డ్ స్టాండ్ అంటారు అయితే రేణుదేశాయ్ రష్మి ఏదైతే చెప్పారో. ఒకరి స్టాండ్ అనట్లా, సొల్యూషన్ లేదు దీనికి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం తప్పు అంటున్నా. సో సొల్యూషన్ ఉంది కదా, సొల్యూషన్ ఉన్నప్పుడు ఎవరినన్నా అడిగి తెలుసుకోండి. లేదా మీకు తెలియకపోతే యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి, ఏవండి మేము చాలా సతమతం అయిపోతున్నాం ఈ కుక్కలకి, ఓ సొల్యూషన్ చెప్పండి అంటే, ఇది కాదండి అలా చేయండి ఇలా చేయండి, వాళ్ళు సలహాలు ఇస్తారు. పోనీ మీరు తిరగలేకపోతే యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు, స్ట్రీట్ డాగ్స్ దగ్గరకు వచ్చి వాటిని కంట్రోల్ చేసి మరీ వెళ్తారు, వ్యాక్సినేషన్ ఇచ్చి వెళ్తారు. అంతా కూడా ఓపిక లేకుండా వెంటనే జిహెచ్ఎంసీకి కాల్ చేసి నువ్వు ఆర్డర్స్ పాస్ చేసి వాటిని వ్యాన్ ఎక్కిచ్చేసి ఎక్కడికో తీసుకెళ్ళి చంపు అనే అధికారం ఎవరికీ లేదు. డొమెస్టిక్ లైఫ్లో నీకెంత హక్కు ఉందో బతికే హక్కు దానికి కూడా అంతే ఉంది. అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, పులి వస్తే భయపడుతున్నావు కదా నువ్వు, డోర్లు మూసుకుంటున్నావు, బయటికి రావు ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా. మరి నీకు పులికి భయపడుతున్నావు, నీకు లోకల్లో కుక్కలంటే భయం. అంటే నీకు ధైర్యం ఉన్నా నీ పిల్లల్ని గరుస్తుందేమో అని, ఎందుకు పిల్లల్ని రోడ్డు మీదకి వదులుతున్నావు, ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. కుక్కలు ఉన్నాయి అని తెలిస్తే జస్ట్ నా వాడికి రోడ్డు మీద తిరిగే హక్కు లేదా అంటే ఉంది, నీకు కూడా బయటికి వెళ్ళే హక్కు ఉంది, కానీ పులి వస్తుందని చెప్పి నువ్వు లోపల ఉంటున్నావు కదా. సేమ్ అలాగే అక్కడ స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి అని పిల్లల్ని లోపల పెట్టుకో, వాడిని రోడ్డు మీదకి పంపి అది దాని చేత కరిపించి దిస్ కుక్క షుడ్ నాట్ బీ హియర్ అంటే ఎంతవరకు కరెక్ట్ అది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.